హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమేష్ని వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. వ్యతిరేకత అంటే ఏంటిది? అది రేవంత్ రెడ్డికి మనం ఎంత వ్యతిరేకం చేసినా కూడా ఆయనకు వినబడది, ఆయనకు కనబడది. ఇక రేవంత్ రెడ్డి గురించి ఒక పెద్ద ఆయన ఏం మాట్లాడారో చూద్దాం రండి. బీఆర్ఎస్ పై ప్రభుత్వ మోసాన్ని నిరూపిస్తూ దేవరకొండ బస్టాండ్ ఆవరణలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న రైతు సింగం పర్వతాలు. చూద్దాం రండి. శాతగానుడివి ఎందుకు వచ్చినావు? శాతగానుడిని ఎందుకు వచ్చినావు? రేవంత్ రెడ్డి క్వశ్చన్ అడుగుతున్నాడు. శాతగానుడివి ఎందుకు వచ్చినావు? రేవంత్ సార్ మిమ్మల్ని అడుగుతున్నాడు. మోసం చేసి ఓట్లేసుకున్నాడు. ఇప్పుడు రైతు గొంతు మీద కత్తి పెడతారా? ఒడ్డున ఉన్నప్పుడు మీ పుణ్యం అన్నాడు. ఒడ్డెక్కినాక నేను పటేల్ అంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్ని మోసాలే. రైతు బంధు ఇస్తానని ఎందుకు ఇయ్యలే? ఇస్తామన్నా తులం బంగారం ఏమాయే? నువ్వు చేయకుండా కేసీఆర్ని అంటావా? బీఆర్ఎస్ ధర్నాలో నిప్పులు చెరిగిన రైతు, ఆసక్తిగా విన్న ప్రజలు దద్దరిల్లిన ధర్నా. ఇదే ముచ్చట. ఇది ప్రజల్లో వెలువిచ్చిన మరో ఉద్యమం లాంటిది. రేవంత్ రెడ్డి గారు వినండి, మీ గురించి భలే చెప్పిండండి ఒక పెద్ద ఆయన. వినండిగా. మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. మామూలు మోసం అది. అది చేస్తా, ఇది చేస్తా, మీ నోటికి అదుపు ఉండదు, మీరు ఇచ్చే హామీకి పదులు ఉండదు. అటువంటి మాటలు మాట్లాడి ఈరోజు ఓట్లు వేయించుకున్నారు రేవంత్ రెడ్డి అని పెద్ద అంటున్నాడు. ఇప్పుడు రైతు గొంతు మీద కత్తి పెడతారా? మామూలు కత్తి కాదు, అది సురకత్తి. యాస్తే మాత్రం పీకలు తెగిపోవాలి. మళ్ళీ నాకేం తెలియదు, అంత కేసీఆర్కే తెలుసు, అంతా ఆయనే యాగం చేసిండు అని మళ్ళీ ప్రతిపక్షం మీద ఏడుచుడు. రేవంత్ రెడ్డి గారి దురుసుతనం. మరి శాతగానప్పుడు ఏం చేస్తారు? పక్కన మీద ఏడుచుకుంటూ కూర్చుంటాడు. గదే తీరుగా రేవంత్ రెడ్డి అలా ఏడుస్తున్నాడని నేను అంటలేను, ఆ పెద్ద ఆయన అంటున్నాడు. ఒడ్డున ఉన్నప్పుడు మీ పుణ్యం అన్నాడు. మామూలు పుణ్యం కాదు. మీరే మా వాళ్ళు, మీరే అంతా, ఈ విధంగా చెప్పిండు సారు. లాస్ట్కి వచ్చేసి ఏం చెప్పిండో చూద్దాం. ఒడ్డెక్కినాక నేను పటేల్ అన్నాడు. అంతేనా కాదా? అయ్యా బాంచండి కాలు మొక్కిండు. అయ్యా బాంచండి కాలు మొక్కిన తర్వాత అధికారంలోకి రాగానే నేను పటేల్ని, ఎవడైనా నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పీక తెగిపోవాలి, లేకుంటే గొంతు నరకేయాలి, పేగులు తీసి మెల్లేసుకోవాలి. ఇటువంటి ముచ్చట్లు మాట్లాడాడు పటేల్ సార్. అయితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్ని మోసాలే. అదే అంటారు కదా, స్కామ్ గ్రేస్, నాట్ కాంగ్రెస్, స్కామ్ గ్రేస్. ఇట్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్ టు 420 హామీస్. 420 హామీలు మామూలు హామీలు కాదు. ఆ 420 హామీలు కూడా 420 అయిపోతాయి అన్నారు. ఇస్తామన్న తులమంగారం ఏమాయే? రేవంత్ రెడ్డి గారు ఇదే సీజన్లో మామూలు పెళ్లిళ్ళు జరుగుతలేవు. మరి తులమంగారం ఇస్తారా ఇయ్యరా అనే దాని గురించి ఇక జోర్దార్ ప్రచారం నడిపిస్తా. నేను కూడా నడిపిస్తాను, మామూలుగా నడిపియాను. ఆ తులమంగారం ఎడిపోయింది. మరి ఆ కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తారా? దాంతోపాటు తులమంగారం ఆపేస్తారా? ఆ తులమంగారాన్ని మీరే వేసుకుంటారా అనేది ఇది క్వశ్చన్ మార్క్ మిగిలిపోయినప్పటికీ నేను మాత్రం ఆ తులమంగారం ఇచ్చేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాను, ఆగను, ప్రశ్నిస్తూనే ఉంటాను. నువ్వు చేయకుండా కేసీఆర్ని అంటవా? మరి సార్ లక్షణం ఏంది? శాతగానప్పుడు ప్రతిపక్షం మీద ఏడుచుడు తప్ప ఇంకేమైనా ఉందా? రైతాంగం వాళ్ళకు నీళ్ళు ఇయ్యరా మొగడా అంటే, నీళ్లు నా వల్ల కాదు, కేసీఆర్ మొత్తం అమ్మేసిండు, కేఆర్ఎంబికి అప్పగించిండు, సంతకాలు కూడా ఉన్నాయి, దానిపైన శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తాం, అది ఇదని చెప్పిండు. అది గట్టేవా? ఈరోజు అన్ని కష్టాలకి దూరంగా కూర్చున్నాడు రేవంత్ రెడ్డి, సమస్యలు తీర్చుకోకుండా. బీఆర్ఎస్ ధర్నాలో నిప్పులు చెరిగిన రైతన్న, ఆసక్తిగా విన్న ప్రజలు దద్దరిన ధర్నా. చెప్పినవి ఇయ్యకుండా కేసీఆర్ మోసం చేసిండు. బ్రిడ్జి కూలిపోయింది, భూములు ఆక్రమించుకుంటుండ్రు అని పుకార్లు చేస్తుండ్రు. ఇవాళ మోసాలు ఎందుకయ్యా? నీ చేతగాని దానికి ఎవరు రమ్మన్నారు? బరాబర్ అన్నాడు. కేసీఆర్ ఇచ్చిన హామీలకు మోసపోయే మేము మీకు అధికారం ఇచ్చినాం, మీరు కూడా అదే ఈరోజు వచ్చి భూములు రాయించుకుంటుండ్రు, బ్రిడ్జిలు కట్టుకుంటుండ్రు, ఆడ మొత్తం అన్యాయం చేస్తుండ్రు అని అనుకుంటా. ఈరోజు నీకు శాతగానప్పుడు ఇంకా ఎందుకు అధికారంలో ఉన్నావు? ఎందుకు అధికారంలో ఉన్నావు? నీకు శాతగానప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చినావు? ఇంకెందుకుంటున్నావు అని నిన్న ఒక పెద్ద ఆయన అయితే భారీగా కౌంటర్ చేయడం జరిగింది. ఆయన ఎవరో కాదట, బీఆర్ఎస్ సభలో కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్త. ఆయన కూడా ఆయన కాంగ్రెస్కే ఓటేసిండట. ఈ కేసీఆర్ చేసిన భాగవతాలను చూడలేక ఆయనకు ఏ హామీలు రాక మరి రేవంత్ రెడ్డినే వచ్చి ఇస్తాడా అంటే ఈయన కూడా ఈయన పరిస్థితి అట. మరి నీకన్నా కేసీఆర్ అన్న ఎవరు భయ్యా అనుకుంటా ఈ విధంగా ఇంత పెద్ద అక్షరాలతో రాయడం మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి గారు గిన్ని వ్యతిరేకత మొదలవుతా ఉంటే మరి మీకు సోయి బారడం లేదా అని నాకు అర్థం కావట్లేదు. మీకు సోయి బారడం లేదా?